మన ప్రార్థన ఆలకించబడాలంటే ముందు తోటివారిని క్షమించాలి. నీ తోటివానిపై కోపం ఉంచుకొని, నీ తోటివానిపై ద్వేషం ఉంచుకొని నువ్వు చేసే ప్రార్థన ఆలకించబడదు. ఒక ఆమెడ పంపు దగ్గర ఆడవాళ్ళతో గొడవ పడుతుంది. ముందు బిందెలు కొట్టుకున్నాయి, తర్వాత చేతులు తగులుకున్నాయి, ఏకంగా జుట్లు పట్టుకున్నారు. కరెక్ట్గా జుట్టు పట్టుకొని కొట్టబోయే సమయానికి ఒక ఆవిడ అంటుంది, మరియమ్మ అనే ఆవిడ, ఏయ్ గుళ్ళో గంట కొడుతున్నారు, పూజకి టైం అయింది, నేను ఇప్పుడు పూజకి వెళ్ళాలి, టైం అయింది, మాకు పూజకి వెళ్ళొచ్చి నీ అంతు తేలుస్తానే, నీ సంగతి తేలుస్తా అని చెప్పి పూజకి వెళ్ళింది. ఏమండి, ఏం దేవుడు ఆమె ప్రార్థన ఆలకిస్తాడు? ఏం పూజలో పాలు పంచుకుంటుందండి? పూజకి వెళ్ళొచ్చి నీ అంతు తేలుస్తానది అంటే గుళ్ళో ఉన్నంతసేపు దాన్ని ఎలా పొయ్యి ఎలా పట్టుకోవాలి, ఎలా గోల్ చేయాలి, ఎలా రోడ్డుకి వెళ్ళాలి అంటుంది. నీ సంగతి తేలుస్తా, నీ అంతు తేలుస్తా అంటే తోటి వారిని క్షమించలేకపోతే దేవుడిని ప్రార్థన ఆలకించడం గుర్తుంచుకోండి. మొదలు